హాయ్ ఫ్రెండ్స్, నాగమ్మకి అభిషేకం చేసి పసుపు కుంకుమతోనే అలంకరిస్తున్నామండి. ఇక్కడ అన్ని నాగదేవతలు ఉంటాయి. బయటనే మనం పూజ చేసుకునే అవకాశం ఉంటుంది. లోపల అంత అలో ఉండదండి ఇట్లా పూజ చేసుకోవడానికి. ఫస్ట్ అమ్మవారిని వాటర్తో కడిగి పాల అభిషేకం చేసినండి. చేసి మళ్ళీ క్లీన్ చేసుకొని మొత్తం పసుపు కుంకుమతోనే అలంకరించి నైవేద్యం అరటి పండ్లు అగరబత్తీలు పెట్టేశానండి. ఆడ మంచిగా అయిందండి. ఎప్పుడైతే నేను పోయి దర్శనం చేసుకున్నా కానీ ఇట్లా నేను అమ్మవారిని ఏమి అభిషేకం చేసి అలంకరించలేను. ఫస్ట్ టైము నాకే అనిపించింది బయట ఉంటాయి కదా మనం చేసుకోవచ్చులే అని చెప్పి తీసుకొని వెళ్ళిన. నాకైతే తెలియదు అక్కడ చేస్తారని. ఫస్ట్ టైము ఇంకా చేసి పూజ చేసుకున్నామండి. మంచిగా నిదానంగా మంచిగా అయిందండి దర్శనం అయితే. అక్కడ చాలా ఉన్నాయండి ఇట్లాంటి విగ్రహాలు. ఇంకా కొత్తవి కూడా పెట్టిర్రు. 2 years అవుతుంది కదా వెళ్ళి. సేమ్ ఎట్లుందో అట్లనే ఉందండి గుడి. ఏ మార్పు చేర్పులు ఏవీ లేవు. మంచిగా ఉందండి. పిల్లలు కానీ వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా, ఏదైనా పని విషయంలో ఏమైనా సమస్యలు ఉన్నా మనం వెళ్ళి మొక్కుకుంటే అవుతాయండి. ఇక్కడ అన్ని జంట పాములే ఉంటాయి అమ్మవార్లు. వెళ్ళండి అండి మీరు కూడా. అల్వాల్ సైడ్ సికింద్రాబాద్ దాటి గూగుల్లో టైప్ చేసి చూస్తే అడ్రస్ అంతా వస్తుందండి. వెళ్ళండి మీరు కూడా, దర్శనం చేసుకొని రండి అమ్మవారిది. అంతైతే పూజ చేసుకున్నామండి మా పాప నేను కలిసి. మా వీడియోలు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.